అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఉన్నది కూడా మోడల్ ఫ్లాట్లోనేనండి. చాలా బాగుంది ఫ్లాట్ అంతా కూడా, స్పేషియస్గా నీట్గా ఒక మంచి ఫ్యామిలీకి హ్యాపీ లివింగ్ అయితే కనుక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి. మన ఫ్లోర్ ప్లాన్స్కి మిగతా ఫ్లోర్ ప్లాన్స్కి కంపేర్ చేస్తే కామన్ ఏరియా అనేది ప్రతి బిల్డర్ లోడ్ చేస్తారండి. లోడ్ చేసినప్పుడు ఏంటంటే కామన్ ఏరియా పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా ప్లింత్ ఏరియా ఇంటూ సర్టెన్ పర్సంటేజ్ అని యాడ్ చేస్తామండి, అంటే 30%, 40%, వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు మా కామన్ ఏరియా జెన్యూన్లీ ఇట్ ఈస్ 30% అండి. అంటే నెట్ ప్లింత్ ఏరియా మీద మేము 30% లోడ్ చేస్తాం, విచ్ కమ్స్ టు నెట్ సూపర్ బిల్టప్ ఏరియా. ఈ విషయం కస్టమర్లకి తెలియక చాలా మంది మోసపోతున్నారు. గ్రాస్ మీద 30% వేసి చూపిస్తారు కామన్ ఏరియా, విచ్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. నెట్ క్యాల్కులేట్ చేస్తే 42% వస్తుంది. అంటే మీరు పెట్టే డబ్బుకి సరిపడా ప్రాపర్గా వాల్యూ అడిషన్ దొరకట్లేదు మీకు అక్కడ. నా దగ్గర 2190 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో సేమ్ అపార్ట్మెంట్ చాలా మంది బిల్డర్స్ మీకు వెళ్ళి చూస్తే 2400 స్క్వేర్ ఫీట్కి బిల్ చేస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే మీకు రాని దానికి మీరు ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారు. మీకు ఇక్కడ 2190లో చాలా స్పేషియస్గా ఉంటుంది, మీరు 2190కే మీరు పే చేస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్ అండి.